49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఒక ఎమ్మెల్యే పైన, జనసేన ఎమ్మెల్యే పైన ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మీకు చూస్తున్నారా? చూసిన తర్వాత ఎవరు తప్ప అనిపిస్తుంది అసలు? తప్పు ఒప్పు అంటే జస్ట్ అది రిలీజ్ చేసి నిన్నే కదా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏంటన్నది తెలియకుండా తప్పు ఒప్పు మనం తెలియకుండా ఎవరు తప్పు అన్నది తెలియదు. బట్ ఆమె ఒకటైతే నాకు అర్థమైంది, తన ఆయన్ని అలా బ్లేమ్ చేయటం అన్నది కరెక్ట్ కాదు. 5 అబార్షన్స్ అంటుంది, ఇష్టం లేకుండా నన్ను బెదిరించి చేశాడు అనేసి చెప్తుంది. 5 అబార్షన్స్ అంటే ఇష్టం లేకుండా జరిగిపోతుందా? అంటే ఇది ఇష్టం లేకుండా జరిగే రోజులేనా? ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు వచ్చినాయి, ఎంత కథ. బెదిరిస్తే భయం వేసే రోజులు పోయినాయి కదా. ఎప్పుడో కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం తెలుగు ఏమంటారేమో, కాన్స్టిట్యూషన్ రాకముందు లేడీస్ జెంట్స్ని చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా, చాలా రకాలుగా సేఫ్టీ సెక్యూరిటీ లాస్ ఉన్నాయి కాబట్టి బెదిరిస్తే భయపడే రోజులు కాదు. అది నెక్స్ట్ ఏమో అమ్మాయి ప్రెస్ మీట్లోకి వచ్చి చెప్తుంది, తను ఏం చెప్తుందో తనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేసి ఆ ఎమ్మెల్యేని అల్లరల్లరి చేసింది కదా. చేశాక పర్పస్ ఏంటి అసలు? ఆమె ఏం న్యాయం కావాలనుకుంటుంది? లైక్ అంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుందా? ఆయన మ్యారేజ్ చేసుకుంటాను అని ఆశ పెట్టి బ్రేకప్ చేసి మోసం చేశాడా? లేదంటే ఆయన నుంచి ఏమన్నా కంపెన్సేషన్, ఏమన్నా నష్టపరిహారం ఎక్స్పెక్ట్ చేస్తుందా? లేకపోతే అలర్ చేయాలంటుందా? ఏం తీసుకుంటుంది? రివెంజ్ తీసుకుంటున్నది తను. ఇందాక నేను చూసినప్పుడు ప్రెస్ మీట్లో క్లారిటీగా చెప్పట్లేదు. ఇలా చేశాడు, 5 అబార్షన్స్ నాతో కలిసి ఉన్నాడు. ఆయన వాళ్ళు ఏం చెప్పారంటే, నేను మీ హస్బెండ్ కంటే 1000 టైమ్స్ నేను నిన్ను బాగా చూసుకుంటాను, మీ హస్బెండ్ వదిలే అని చెప్పేసి అన్నాడు. ఇలా అని చెప్తుంది, బట్ క్లారిటీ లేదు. అవును, ఇప్పుడు సిద్ధబాబు ఏం చెప్తాను, నాకు 27 కోట్లు నన్ను డిమాండ్ చేస్తుందని ఆయన చెప్తున్నాడు. ఈమె నేను 7 లక్షలు ఇచ్చిన తనకని ఈమె చెప్తుంది. అంటే చెప్పండి, మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? 7 crores డిమాండ్ చేస్తుంది ఈ అమ్మాయి ఆయన నుంచి, ఎమ్మెల్యే నుంచి అని ఆయన చెప్తున్నాడు. ఈమెమో నేనే 7 lakhs ఇచ్చానని తిన చెప్తుంది. వీళ్ళిద్దరిలో మరి ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తారో ఎవరికి తెలియదు. చూడకుండా మనం చెప్పకూడదు. కానీ ఒకటైతే అర్థమైంది, ఆ అమ్మాయి ఈయన్ని ముందే అలర్ట్ చేయాలని ప్లాన్ వేసుకుని ఉంది. న్యూడీ కొన్ని వీడియోస్ చూపిస్తుంది కదా, అలాంటి వీడియోస్ ఎంత కన్నింగ్ కాకపోతే అలాంటి ముందే ఎందుకు? అలాంటి అసలు ఎవరైనా రికార్డ్ చేసి పెట్టుకుంటారా లేడీస్? అలాంటి ప్లేస్ లో ఇద్దరు తప్ప మూడో వ్యక్తి రాడు. వీడియోస్ బయటకు వచ్చి అనుకోవచ్చా? మూడో వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు, కానీ అసలు ఫస్ట్ లేడీస్ అలాంటి చేస్తే కట్ చేయాలి కదా. స్ట్రిక్ట్ గా ఉన్న లేడీస్ అయితే ఇలాంటి ఇష్టపడరు, కట్ చేస్తారు. మరి అమ్మ తను క్వశ్చన్ వేస్తారు కదా, మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది తన మీద అంటున్నారని. అంటే ఇవ ముందే గెస్ట్ చేసిందా? మనం ఫ్యూచర్ లో బ్రేకప్ ఇచ్చేసి వదిలేద్దామని ముందే గెస్ట్ చేసిందా? అంటే వీడియోస్ ఎంత సేని ఉంటదండి చెప్పండి. ఎంత? ఇప్పుడు అమ్మాయి ఇష్టం లేకుండానే 7 సార్లు అబార్షన్ పాసిబుల్ అవుతా మేడం? మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండానే తన దగ్గరకు వచ్చేవాడా? 7 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యేదా? మరి మీరేం చెప్తారు? అదైతే అందరికి తెలిసిన విషయమే. ఇష్టం లేకుండా 7 ప్రెగ్నెన్సీస్, కొంతమంది 5 అన్నారు, 7 అని. ఎన్ని ప్రెగ్నెన్సీ ఇష్టం లేకుండా ప్రెగ్నెన్సీస్ అయితే అది పాసిబుల్ కాదు. అది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎవరు తప్పు అనిపిస్తుంది మేడం? ఇప్పుడు కావాలని దీనిలోకి పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు, జనసేన ఎమ్మెల్యే తీసుకురావడం దీన్ని. సరే, వీళ్ళిద్దరు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మంచిగా రోడ్స్ అవి విలేజ్లు అవి ఇవి వేయించి బాగా చేశాను. పొలిటికల్ గా చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఓకేనా. ఆయన వ్యక్తిగతంగా లోపల ఆయన పర్సనల్ ఇష్యూ బయటకు వచ్చి అలర్ట్ చేస్తున్నారు. ఒక నాయకుడిగా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. పైగా జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే వచ్చింది అండ్ ప్రజలందరూ పబ్లిక్ అంతా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. రోడ్స్ అన్ని కొన్ని డెవలప్మెంట్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్తున్నారు. సో ఆయన వ్యక్తిగత విషయాల్ని బయటికి లాగి వైసీపీ నాయకులందరూ అల్లరి చేసి జనసేన పార్టీ మీద బురద జిమ్మి పవన్ కళ్యాణ్ ఎందుకు లాగుతున్నారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఆయన పార్టీ నుంచి తీసేయవచ్చు కదా, ఇంత కూడా తెలియట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పోస్ట్లో ఉన్నారు, ఒక హోదాలో డిప్యూటీ సీఎం. ఆయన ప్రజలకి ఏం చేయాలా, ఎక్కడ అన్యాయం జరుగుతుందా, ఎక్కడ వాళ్ళకి లోపాలు ఉన్నాయా, ఏమేమి డెవలప్మెంట్ చేయాలా అవే చూసుకుంటారా? లేదంటే ఏ ఎమ్మెల్యే వెళ్ళి, ఏ ఎమ్మెల్సీ వెళ్ళి, ఏ అమ్మాయి తిరిగాడా, ఎక్కడ పడుకున్నారా అవన్నీ చూడలేరు కదా. సో అనవసరంగా జగన్ లాగుతున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? వైసీపీలో చిన్న విషయం జరిగినా కూడా మరి జగన్ వల్ల జగన్ చేయాలి అదని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళకున్నాయి వీళ్ళకున్నాయా? సరే, ఇప్పుడు జగన్ అన్నారు, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదా. గతంలో వైసీపీలో అయినప్పుడు కూడా ఏ రోజు జగన్ మీడియా ముందు రాలేడు. ఇంత చిన్న విషయం బట్టి జగన్ మీడియా ముందు రావడం ఇది రాజకీయ కుట్ర అనుకోవచ్చా?
ఎవరు మీడియా ముందుకు వచ్చారు? జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ దగ్గర అయినా ఎందుకు బయటికి రాలేడు? చెప్తాను. అది మనకి తెలిసిందే. ఒక పార్టీ రూలింగ్ లో ఉంది అంటే అపోజిషన్ పార్టీస్ గోతికాడు నక్కల్లాగా రెడీగా ఉంటారు. ఈ పార్టీని ఎలా మనం ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ తేవాలా, వీళ్ళ మీద ఎలా మనం బురద చిమ్మాలా అని అపోజిషన్ పార్టీస్ గోతికాడు నక్కల్లాగా రెడీగా ఉంటారు. అది మనందరికి కామన్ గా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయాల్ని తీసుకొచ్చి అల్లరి చేయటం, పార్టీని అల్లరి చేసి ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు న్యూగా వచ్చారు కదా, కొత్తగా వచ్చారు. సో ఇప్పుడే పార్టీ కొత్తగా వచ్చిన మాటలేం తక్కువ కాదు కదా. కొత్తగా వచ్చిన పార్టీని మొత్తం నాశనం చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బయట లాగుతారు. ఇప్పుడు ఏమన్నారంటే ఆయన పార్టీలో ఇలా నాయకులు బాగాలేదు, వీళ్ళే ఇలా అన్నప్పుడు వీళ్ళు అంటే రోల్ మోడల్స్ కదా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒక పదవులు ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ రోల్ మోడల్. సరే ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ప్రజలకి ఏం చేస్తారు, ప్రజలకి ఏ న్యాయం చేస్తారు అన్నట్టుగా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ పబ్లిక్ లో రేపుతున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వీడియోస్ ని ఉంటే తన దగ్గర ఉండాలి, లేకుంటే శ్రీధరబాబు దగ్గర ఉండాలి. ఈ వీడియోస్ వైసీపీ దగ్గర ఎట్లున్నాయని అమ్మాయి రిలీజ్ చేస్తుంది కదా, మొత్తం మీడియా వారిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పబ్లిక్ గా అమ్మాయి చూపిస్తుంది. కొన్ని వీడియోస్ వైసీపీ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయి వీడియోస్? వైసీపీ క్యాండిడేట్ అనుకోవచ్చు అమ్మాయి కూడా వీడియో పెట్టి డౌన్లోడ్ చేసుకోరా కావచ్చులే. కానీ ఇక వైసీపీ పార్టీ ఇప్పుడే చెప్పాను కదా, గోతికాడ నక్కల్లాగా వైసీపీ అని కదా, ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఎప్పుడు కూడా ఏ స్టేట్ లో కూడా అపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ మీద బురద చిమ్మటానికి రెడీగా గోతికాడ నక్కల్లాగా ఉంటారు. సో వైసీపీ వాళ్ళు అలర్ట్ చేస్తారని కొత్త ఏముంది, వీళ్ళు మంచి అవకాశం ఇచ్చినట్టుంది. ఈయన కొద్దిగా ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఆమంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, తిన ప్రజాసేవ కాబట్టి ప్రజలకి మనం గుడ్ ఇంప్రెషన్ పాస్ అయ్యేటట్టు ఉండాలి. ఈయన అమ్మాయి మాటలో మరి ఆ అమ్మాయి మాయలు ఎలా పడ్డాడేమో ఇప్పుడు మొత్తం అల్లరి చేసుకున్నాడు. సో ఆయన ఒక రోల్ మోడల్ లాగా ఉండాల్సింది. పార్టీ పరం కాకుండా ఈ రోజుల్లో మనం జరుగుతుందా? పార్టీ పక్కన పెడితే అమ్మాయికి న్యాయం జరుగుతుందా? న్యాయం జరగదంటే ఇప్పుడు తప్పు ఒప్పులు మనకు తెలియదు కదా. వన్ డేలోనే మనం ఎలా తెలుస్తాం ఎవరిది మిస్టేక్ అన్నా తెలియకుండా మన న్యాయం. ఇప్పుడు అమ్మాయి క్లారిటీగా చెప్పట్లేదు. అమ్మాయికి న్యాయం జరుగుతుంది. అమ్మాయికి ఇప్పుడు నార్మల్ గా మాట్లాడు, రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు బాగా డబ్బు ఉన్న అబ్బాయి ఒక అమ్మాయిని ఆగం చేసిండు. ఇట్లనే యాస్టిస్ ఇదే జరిగింది. అంటే బాగా డబ్బు ఉన్న అమ్మాయిని బాగా డబ్బు లేని అబ్బాయి ఇలాగే చేస్తుంటే మీరు ఇలాగే మాట్లాడేవాళ్ళ? ఎవరు డబ్బున్న అబ్బాయి అమ్మాయిని ఆగం చేసి వదిలేస్తే ఇప్పుడు బాగా మీరు డబ్బున్న మన ఇద్దరు ఆ తర్వాత మాట్లాడదాం. సరే తర్వాత మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ఆగండి. ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు అమ్మాయి ఆయన క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కావాలని తనకు ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు, దానికి ఆన్సర్ ఇస్తాను. ఆగండి. ఆయన ఫస్ట్ చెప్పింది నాకు కొద్దిగా అర్థమైంది, చెప్తాను. డబ్బున్న అబ్బాయి అమ్మాయిని ఇలా చేసి వదిలేస్తే న్యాయం జరుగుద్దా అని అడుగుతున్నారు. అమ్మాయిలే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తూనే ఉంటాం కదా, వాడు మోసం చేసి ఇక్కడ అబ్బాయిలు చేస్తారు. సో ఈమె కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈమె ఇక్కడ జాగ్రత్తగా ఆమె జాగ్రత్తగా ఉండని కాదు, తన సహాయం కోసం వాడి దగ్గరికి వెళ్తే వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉంది. అమ్మాయి వాడు సహాయం కోసం వెళ్ళింది. మీరు వైఎస్ఆర్సీపీ ఇట్లా చేయొద్దు, చెప్పండి. గతంలో కూడా చూపించుకోవచ్చు. గతంలో కూడా సెలబ్రిటీస్ పైన చాలా మంది మన రాజధాని విషయంలో కానీ జానిమాస్ విషయంలో కానీ అమ్మాయిల చట్టాలు వాళ్ళకు ఉన్నాయన్న ఉద్దేశంతో అబ్బాయిలు ఇప్పుడు కేసు పెట్టడం ఇలా చూడొచ్చు అంటారు. ఇప్పుడు అమ్మాయికి కొంతమంది ఏమని అడుగుతారంటే ఆ అమ్మాయికి న్యాయం జరుగుద్దా లేదా అంటే అమ్మ క్లియర్ గా చెప్పట్లేదు, న్యాయం చేయడానికి క్లియర్ గా చెప్పట్లేదు. ఎమ్మెల్యేని నేను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, లేదంటే ఆయన నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఇలా యూజ్ చేసుకుని వదిలేశారని ఆమె క్లారిటీ లేదు. అట్లీస్ట్ కంపెన్సేషన్ అన్నా ఇప్పించండి అది చెప్పట్లేదు. మరి అల్లరి చేయాలా తన అది క్లియర్గా లేదు కదా. లేకుండా మనం ఎలా చెప్తాను న్యాయం జరుగుద్దా లేదా, సరే ఈయన మ్యారేజ్ చేసుకుంటాను రెడీగా ఉన్నారా లేదా ఈయన కూడా చెప్పట్లేదు. ఏంటన్నది క్లారిటీ లేకుండా మనం వన్ డేలోనే న్యాయం జరుగుద్దా అని నేను ఏం చెప్పాలి చెప్పండి. విని చూసి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకా రేపటికి ఏమన్నా వస్తే అప్పుడు దాని గురించి డిస్కస్ చేయొచ్చు. తప్పు జరిగినప్పుడు మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాల ముందు పోకుండా మీడియా ముందు రావడం ఏమైనా కుట్రుందా, రాజకీయ కుట్రుందా? ఇప్పుడు తప్పు ఏంటన్నారు, ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి అనుకుంటే తను ఎక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మీడియా ముందుకు వచ్చి ఒక ఎమ్మెల్యే ఈ రకం దాడి చేయడం ఎంతో కరెక్ట్ అంటారు. వాళ్ళిద్దరికి కలిసి నేను చెప్తాను, వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ లో కొంతకాలం ఉన్నారు. ఇద్దరికి యాక్సెప్ట్ చేస్తాం. 5 అబార్షన్స్ అంటే మాటలు కాదు, యాక్సెప్ట్ చేస్తాం. వీడియోస్ ఉన్నాయి, కలిసిమెలిసి తిరిగి ఉన్నాయి. తో వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారు.
ఇద్దరికి ఏదో విషయంలో వేరియేషన్ వచ్చింది. తిన కోర్టుకి వెళ్ళకుండా పోలీసు వెళ్ళకుండా మీడియా అంటే మీడియా సెకండ్స్ లో కూడా యూట్యూబ్ లో ఆటలో ఇట్లో స్పీడ్ గా ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది. సో ఆయన అల్లరి చేయటం కోసం మా అమ్మ మీడియాని పిలిచింది. అది నిజంగా న్యాయం కావాలంటే కోర్టుకి వెళ్ళాలి. అండ్ ఆ మీడియా ఎదురు కూడా ఏం చెప్పట్లేదు.